హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇది చాలామందికి యూస్ఫుల్ ఉండే ఇన్ఫర్మేషన్ కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. ఉద్యోగాలు పూర్తిగా నింపలే, ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తామంటూ మనకి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగాలు పూర్తిగా నింపలేదని, ఇంకా ఖాళీలు ఉన్నాయని, వాటిని త్వరలోనే నింపుతామని కేటీఆర్ గారు అయితే మనకు నిన్న చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సో రాష్ట్రంలో ఇప్పటివరకే మేము 1,33,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. సో మేము మొత్తం నింపామని అనడం లేదు, ఇంకా ఖాళీలు ఉన్నాయి, వాటిని నింపవలసినటువంటి అవసరం కూడా ఉంది అంటే ఇక్కడ మనకైతే చెప్పడం జరిగింది. సో అదే కాకుండా ఇప్పటి వరకు మేము గడిచినటువంటి 6 ఏళ్లలో ప్రైవేట్ కంపెనీలో 14 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో నిరుద్యోగుల్లో రాష్ట్ర సర్కార్పై వ్యతిరేక ఉందనేది వాస్తవం కాదన్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు నిన్న జరిగినటువంటి లీగల్ సెల్ సమావేశంలో సో ఈ విధంగా అయితే మనం కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా త్వరలో భర్తీ చేస్తాము, సో ఖాళీలు ఉన్నాయనే మాట వాస్తవం అని చెప్పేసి కేటీఆర్ గారే ఒప్పుకోవడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇది అంగన్వాడీ టీచర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లా నందు మనకు 5 ICDS ప్రాజెక్ట్ కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి ఖాళీలు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయాలు మరియు మినీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి భర్తీ కోరుతూ సో ఈ కార్యాలయం నుండి మనకు గతంలో వెళ్ళినటువంటి నోటిఫికేషన్ ఏదైతే మనకు మార్చ్ 13, 2020 నమస్తే తెలంగాణ పత్రిక నందు మార్చి 16, 2020 ఆదిలాబాద్ జిల్లా SDS ఎడిషన్ నందు వెలువరించినటువంటి నోటిఫికేషన్ నందు 34 అంగన్వాడీ టీచర్లు, 96 అంగన్వాడీ ఆయాలు, 52 మినీ అంగన్వాడీ టీచర్ల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ఇందులో 30 అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు 74, మినీ అంగన్వాడీ టీచర్లు 45 సంబంధిత నోటిఫికేషన్ను COVID-19 మరియు తదనంతరం నిర్వహించినటువంటి లాక్డౌన్ కారణంగా రద్దు చేశారంట. సో దానికి సంబంధించి మళ్ళీ త్వరలోనే సంబంధిత పోస్టులకై కొత్త నోటిఫికేషన్ ప్రభుత్వం నియమ నిబంధనలను అనుసరించి పత్రిక ప్రకటన ద్వారా తిరిగి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగునని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు 2020లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో కొన్ని పోస్టులను రద్దు చేస్తూ సో మళ్ళీ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వెలువడనుంది. ఆ పోస్టుల వివరాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. 74 అండ్ 45 అండ్ 35. సో ఈ విధంగా మనకు ఆయాలు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రాబోతుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో మనకు మెయిన్గా వచ్చినటువంటి న్యూస్ ఇది. ఉద్యోగులపై చిన్న చూపు అంటూ ఒక న్యూస్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓట్లు వేయలేదని కోపమా, ఎంప్లాయ్ ఫ్రెండ్లీ మున్నల్ల ముచ్చడనే అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మొత్తం మీద ఉద్యోగులపైన ప్రభుత్వం చూపుతున్నటువంటి దానిపైన సో ఈరోజు మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు కనుక మనం చూసినట్లయితే ప్రమోషన్లు రావు, ట్రాన్స్ఫర్లు కావు, ఫీడ్మెంట్పై సాగదీత, టీచర్లు అంటే చులకన భావం, వారిని లోకల్ బాడీగా అప్పగింత చేసే యోచన, ఉద్యోగ సంఘాలు లీడర్లకు ఓడీలు కట్, తమకు ఓటు వేయలేదన్న కోపంతో టీఆర్ఎస్ పెద్దలంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో టోటల్గా మనకు ప్రభుత్వం అనేది ఉద్యోగులపైన చిన్న చూపు చూస్తుందంటూ సో ఏ విభాగాల్లో ఈ విధంగా చేసిందంటూ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో 12 వరకు దీనికి సంబంధించిన PDF అనేది మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దానిలో ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు రేపు మెగా జాబ్ మేళా అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నోముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన హాలియా పట్టణంలో లక్ష్మీ నరసింహ గార్డెన్లో నిర్వహించినటువంటి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల భగత్ కోరారు. సో అంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించి మార్చి 4న మనకి వీళ్ళు మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారట. సో ఇది మంగళవారం హాలియా పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి కరపత్రాలను అయితే అతను ఆవిష్కరించారు. సో దీనికి సంబంధించి 10వ తరగతి, ఇంటర్, అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసినటువంటి నిరుద్యోగులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పేసి అతను ఇక్కడ కోరడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్లేస్ వచ్చేసి మనకు హాలియాలోని నోముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపిక అంటే ఒక న్యూస్ చూడవచ్చు. గురుకులలో మనకు ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి 187 మందిని అయితే ఎంపిక చేశారట. రాత పరీక్ష ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా వారిని టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. అభ్యర్థులకు ఇతర ఉద్యోగం కనుక వచ్చినట్లయితే ఆ వివరాలను తమ వెబ్సైట్లో గురు శుక్రవారంలో నమోదు చేయాలని చెప్పేసి మనకైతే ఇక్కడ న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా మనకు స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా మరొక అప్డేట్ అయితే వచ్చింది. స్టాఫ్ నర్స్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎడిట్ ఆప్షన్కు మరొక అవకాశం అయితే కల్పించింది టీఎస్పీఎస్సీ. మార్చి 6వ తేదీ 7వ తేదీలో తమ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి వివరాలు అయితే ఇచ్చింది. ఈ సదుపాయాలు ఒకేసారి ఉంటుందని డిపార్ట్మెంట్ జోన్లకు అభ్యర్థులుగా సరిగ్గా ఎంపిక చేసుకోవాలని చెప్పేసి సూచించింది. ఎడిట్ ఆప్షన్ ఉపయోగించేటప్పుడు చాలామంది అభ్యర్థులు పొరపాట్లు చేశామని ఫిర్యాదు చేయడంతో ఈ అవకాశం అయితే మరొకసారి కల్పించింది. సో ఎవరైనా ఉంటే దాన్ని ఒకసారి అయితే సద్వినియోగపరచుకోండి. సో నేటి నుండి టీచర్లందరూ బడులకు రావాలి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఆదేశాలు. సో మనకు టోటల్గా అందరూ ఏదైతే మనకు 1 to 10th క్లాస్కి ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ అయితే అందరూ ఈ రోజు నుంచి స్కూల్స్ హాజరు కావాలంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇంకొక న్యూస్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ జోనల్ వ్యవస్థ కేంద్రం మోకాలడ్డు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు పాలమూరు కొడలిని గెలిపించండి రోడ్ల భవన శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అయితే ఇక్కడ మనకు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు కేంద్రంలో బీజేపీ సర్కారు జోనల్ వ్యవస్థకు అనుమతించకుండా మోకాలు అడ్డుతుందంటూ రోడ్ల భవన శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అయితే ఇక్కడ మనకు ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. కేంద్ర అనుమతితోనే ఉద్యోగులు పదోన్నతులు ఆలస్యం అవుతుందని చెప్పేసి కేంద్రాన్ని అయితే ఇక్కడ తప్పు పట్టడం జరిగింది. చూద్దాం, ఇక్కడ ఇన్ రోల్స్ అంతా వీలదన్నారు, సో ఇప్పుడు కేంద్రం అంటున్నారు. మొత్తం మీద అయితే సో ఈ ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది. జోనల్ వ్యవస్థ అనేది మనకు క్లియర్ అయితేనే సో వచ్చేటువంటి ఉద్యోగాలకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, త్వరగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక అది కేంద్రమైన రాష్ట్రమైన చొరవ తీసుకొని తొందరగా చేస్తే నిరుద్యోగులకు అది మేలు చేకూరుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే మనం ఎడ్సెట్లో కామన్ పేపర్ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఆల్రెడీ మనకి లాస్ట్ 2 days బ్యాక్ కూడా రావడం జరిగింది. ఈసారి మనకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ప్రశ్న పత్రాన్ని అయితే పెట్టబోతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా సబ్జెక్ట్ వేరు విధానంలో కాకుండా ఒకటే పేపర్లో మనకు అన్ని వచ్చే విధంగా సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మనం ఇంతకుముందు చూసాం. ఇక్కడ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మనం గణితం, సైన్స్, సోషల్లో 20 మార్కులతో 60 మార్కులు, అండ్ నెక్స్ట్ టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 20, అండ్ జీకే ఎడ్యుకేషన్ నుంచి మనకు ఒక 30, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 20, అండ్ మొత్తం 150 మార్క్స్కే ఒకటే పేపర్ అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. అండ్ సీఎంకు 10,000 లేఖలంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులు వినూత్న ఉద్యమం, సహకార పరపతి సంఘం బకాయిలు చెల్లించడం లేదని చెప్పేసి ఫిర్యాదు చేస్తూ దాదాపుగా ఒకటే రోజు 10,000 సీఎంకు దాదాపు 10,000 లేఖలు అయితే వీళ్ళైతే రాయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే పెద్ద నోట్లు రద్దు వల్లే నిరుద్యోగం పెరిగిందంటూ మనకి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. భారతదేశంలో నిరుద్యోగం చాలా పెరుగుతుందని, నోట్ల రద్దు దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి మనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నిరుద్యోగ తీవ్రత పెరిగేందుకు కారణమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనివల్ల మధ్యతరగతి అదేవిధంగా చిన్న తరగతి పేదలకు తీవ్ర ప్రభావం పడుతుందంటూ సో ఈ నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణం మనకు నోట్ల రద్దు అని చెప్పేసి మనకి ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇంకా వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. మనకు రేడియాలజికల్ ఫిజిక్స్ ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. అండ్ బీఎస్సీ నర్సింగ్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోండి. బీఎస్సీ నర్సింగ్ చివరి ఏడాది పరీక్షలకు సంబంధించి కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ నుండి మంగళవారం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్ష ఫీజులు అయితే డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆలస్యంతో ఏప్రిల్ 9 వరకు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంతకుముందు చూసినటువంటి చూస్తే 3వ తరగతి నుంచి క్లాసులు ప్రారంభం అని చెప్పేసి సో ఇంకా మనకు ఈ నెల 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది స్టార్ట్ కాబోతుంది. సో దీన్ని కూడా ఒకసారి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చూడడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈ రోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.